ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం ఇప్పుడు. క్రింది సంకలనాలను సంఖ్యారేఖపై సూచించండి. సంఖ్యారేఖపై సూచించడం మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. క్రింది వాటిని గణించండి. 2 పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా 2 నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ అనేది నెగిటివ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ సెకండ్ బిట్ చూద్దాం ఇప్పుడు. 8 ప్లస్ ఆఫ్ -3 ఉంది కదా, 8 ప్లస్ బ్రాకెట్ ఉందంటే ఏంటి అర్థం? ఇది ఇంటూ అని అర్థం. సో ఇక్కడ ఏం సింబల్ ఉంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినా కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా మైనస్ ఇంటూ ప్లస్ ఏది ఉన్నా కూడా మైనస్ వస్తుంది. సో ఏమవుతుంది? ఇది 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 8 మైనస్ 3, 8 మైనస్ 3 ఏమవుద్ది? 5 అవుద్ది. ఇక్కడ ప్లస్ 5 ఎందుకు అనంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు పెద్దదానిలో నుండి చిన్నదాన్ని తీసేసి పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉందని అర్థం కదా. సో 8 3 పెద్దది 8 కదా, సో దానికి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ 5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4 ప్లస్ ఆఫ్ -4, 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4, 4 మైనస్ 4 0. ఈ విధంగా రిమైనింగ్ చేసేయండి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల వ్యవకలనం. ఈ వ్యవకలనాన్ని కూడా సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తారు అనేది ఇక్కడ ఇచ్చినారు, చూద్దాము దాన్ని. 6 మైనస్ 3ని తీసేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? 6 నెంబర్ నుంచి 3 తీసేస్తున్నాం కదా, సో ఎట్ సైడ్ జరుగుతాము? లెఫ్ట్ సైడ్ జరుగుతాం. 6 మైనస్ 3 ఏమవుతుంది? 3 అవుతుంది. ఒకవేళ రుణపూర్ణ సంఖ్యను తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుద్దో చూద్దాం. 6 మైనస్ 1, 6లో నుండి -1 తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది? 6 ఉంది కదా, 6లో నుండి -1 అంటే మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. 6 ప్లస్ 1 అవుద్ది. అప్పుడు ఏమైద్ది? 7. అంటే ఎట్ సైడ్ జరిగింది? కుడివైపు జరిగింది. సో దీన్ని బట్టి మనం కాన్సెప్ట్ ఏమని చెప్పవచ్చు? ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపు జరుగుతాము. అదేవిధంగా రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపు జరుగుతాము. మనము సంకలనంలో దీనికి ఆపోజిట్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఒక సంఖ్యకి ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు అది ఏమైద్ది? కుడివైపు జరుగుద్ది. వ్యవకలనం చేసినప్పుడు ఏమైద్ది? రుణపూర్ణ సంఖ్యలో యాడ్ చేసినప్పుడు ఏమైద్ది? ఎడమవైపు జరుగుద్ది. ఇక్కడ ఏముంది? వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపు జరుగుద్ది ధనపూర్ణ సంఖ్య. అదే రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు కుడివైపుకి జరుగుతాం. ప్రయత్నించండి, ఇచ్చిండు అవి చూడండి. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు సంఖ్యారేఖపై మీరు ఎటువైపు జరుగుతారు? ఎటువైపు జరుగుతాము? ఇక్కడ ఇచ్చినారు కదా, ఇప్పుడు మనం చూసినాం కదా, ధనపూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు ఎడమవైపు జరుగుతాం. ఎడమవైపు. ఒక సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుగుతామంటే కుడివైపు. సంకలనంలో ఇది ఆపోజిట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నది అని భావించింది అని రీచా భావించింది. ఆమె భావనతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించు కారణాలను రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్తోనే చెక్ చేద్దాం మనం ఒకసారి. ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5 మైనస్ 3 అనుకుందాం. ఏమొచ్చింది? 2 వచ్చింది. తీసివేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నదట. ఈ 2 అనేది 5 కన్నా చిన్నది, 3 కన్నా చిన్నది, కరెక్టే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 మైనస్ 3 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది కదా. సో ఈ 5 అనేది 8 కన్నా చిన్నది, కానీ 3 కన్నా చిన్నది అవుతుందా?
కాదు కదా. సో ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఫలితం అనేది ఆ రెండు సంఖ్యల కన్నా చిన్నది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏకీభవిస్తావా? నో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3. క్రింది వ్యవకలనాలను సంఖ్యారేఖపై సూచించండి, ఫలితాలను రాయండి. అది అవసరం లేదు, స్కిప్ చేయండి. క్రింది వాటిని గణించండి. 17 మైనస్ ఆఫ్ 14. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. 17 ప్లస్ 14 ఏమవుద్ది? 31. నెక్స్ట్ వన్, రిమైనింగ్ అన్ని అట్లనే. నెక్స్ట్ -6ను ఒక రుణపూర్ణ సంఖ్య మరియు ఒక పూర్ణ సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. -6ని ఏ విధంగా రాయాలంటే ఒక రుణపూర్ణ సంఖ్య ప్లస్ ఒక పూర్ణాంకంగా మొత్తంగా రాయమని అన్నాడు. రుణపూర్ణ సంఖ్య అంటే -6 ప్లస్ 0 రాయొచ్చు కదా, అప్పుడు ఏమైంది? -6 అవుతుంది. అదేవిధంగా -7 ప్లస్ 1 కూడా రాయొచ్చు, అప్పుడు కూడా -6 వస్తుంది అట్లా. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల గుణకారం. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్ని గుణిద్దాం సంఖ్యారేఖపై సూచించడానికి. కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి అంతే. సంఖ్యారేఖ ఏం మనకి ఎగ్జామ్లో ఇవ్వరు కానీ, అంటే సంఖ్యారేఖపై ఒకవేళ గుణించినప్పుడు కుడివైపు జరుగుతుందా ఎడమ వైపు జరుగుతుందా అని అడగొచ్చు. దానికోసం మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కదా. నెక్స్ట్ 4 × 3. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 0 దగ్గర స్టార్ట్ చేసి 3ని ఎన్ని టైమ్స్ తీసుకున్నాం? 4 టైమ్స్ తీసుకున్నాం. అప్పుడు అది ఎట్ సైడ్ జరిగింది? కుడివైపు జరిగింది. ప్లస్ ఏమొచ్చింది? 2 ధనపూర్ణ సంఖ్యల్ని మల్టిప్లై చేసినప్పుడు ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. ఒకవేళ ఒకటి రుణపూర్ణ సంఖ్య తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సంఖ్య రేఖపై ఏ విధంగా మార్పు చెందుతుందో చూద్దాం. ఇక్కడ ఇచ్చినారు కదా 4 × -3 రుణ సంఖ్యలు కదా. సో 0కి లెఫ్ట్ సైడ్ రుణపూర్ణ సంఖ్యల్ని తీసుకుందాం సంఖ్యారేఖపై. అప్పుడు -3 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. అప్పుడు ఏమైంది? 4 × -3 అనేది -12 అవుతుంది. అంటే ఏంటంటే ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య లబ్ధం అనేది ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్య అని అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్. నెక్స్ట్ మరి రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవే. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎప్పుడు ధనపూర్ణ సంఖ్యనేనా? రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎప్పుడు ధనపూర్ణ సంఖ్యనే అవుతుంది. రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యనేనా? ఎస్. ఒక రుణపూర్ణం ఒక ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ రుణ సంఖ్యేనా? ఎస్, అంతే అవుతుంది కదా. నెక్స్ట్ రెండు లేదా ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల గుణకారం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, -2 × -3 ఉంది కదా. సో ఇక్కడ ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +6. అదే సెకండ్ ఎగ్జాంపుల్లో -2 × -3 × -4 ఉంది కదా. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. మళ్ళీ ఈ ప్లస్ని మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో ఏమైద్ది? 24 అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో -2 -3 -4 -5 ఉంది కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్లో వస్తుంది, ధన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ -2 -3 -4 -5 -6 ఉంది కదా. దీన్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ వస్తుంది. సో ఈ పైన ఎగ్జాంపుల్స్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి రుణపూర్ణ సంఖ్యలు. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ఇక్కడ 5 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అంటే ఈ పైన ఎగ్జాంపుల్స్ నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒకవేళ గుణకారం చేసినప్పుడు
రుణపూర్ణ సంఖ్యలోని సంఖ్య సరి సంఖ్య అయిందనుకోండి, వాటి లబ్ధం అనేది ఖచ్చితంగా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అట్లే ఒకవేళ రుణపూర్ణల సంఖ్య అనేది ఒకవేళ బేసి సంఖ్య అయితే వాటి యొక్క లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే -2, -5, -6, -7, -8, -9, -10, -11 ఈ విధంగా ఉందనుకోండి. మనము ప్లస్సా మైనసా అనేది ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అనేది సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా? సో సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వస్తుంది. ఒకవేళ బేసి సంఖ్య 11 లేదనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 నెంబర్సే ఉన్నాయి కదా, అది 7 అనేది బేస్ సంఖ్య కాబట్టి నెగిటివ్ సింబల్ అనేది వస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన చూడండి, పై లబ్ధాల నుంచి ఏ అంశాలను మనం గమనించవచ్చు? 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య, 3 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఏమిచ్చింది? రుణపూర్ణ సంఖ్య, 4 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య, 5 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే 6 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్యన రుణపూర్ణ సంఖ్యన కారణాలు చెప్పండి. 6 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయనుకోండి, 6 అనేది సరి సంఖ్య కదా, సో లబ్ధం ఏమవుతుంది? ధనపూర్ణ సంఖ్య అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ ప్రయత్నించండి అని ఇచ్చింది కదా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 డిజిట్సే ఉన్నాయి కదా, సో 2 టైమ్స్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ 1, 2, 3 కాబట్టి -1. ఇక్కడ 1, 2, 3, 4 టైమ్స్ ఉంది కదా, సరి సంఖ్య కాబట్టి +1. ఇక్కడ 1, 2, 3, 4, 5 బేసి కాబట్టి మైనస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4 ఖాళీలను పూరించండి. ఈజీనే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 106 600. ఇప్పుడు -3 ఇక్కడ 3 రావాలి అంటే ఇక్కడ ఏముంటుంది? -1. అప్పుడు ఏమవుద్ది? -3 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 3 అవుతుంది. రిమైనింగ్ అట్లా చేసేయండి. నెక్స్ట్ క్రింది వాటికి లబ్ధాలు కనుక్కోనండి. ఇది కూడా అంతే, ఈజీనే చేసేయండి. థర్డ్ సమ్, శీతలీకరణ ద్వారా 40 డిగ్రీ సెల్సియస్ వద్ద గల గది ఉష్ణోగ్రతను ప్రతి గంటకు 5 డిగ్రీ సెల్సియస్ చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 1 అవర్కి ఎంత డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది? -5 డిగ్రీ సెల్సియస్. తగ్గించడం అంటే మైనసే కదా, సో 10 అవర్స్ తర్వాత ఎంత ఉంటుంది? -50 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఆల్రెడీ రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చిండు? 40 కదా, సో -50 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 40 డిగ్రీ సెల్సియస్ అప్పుడు ఏమైంది? -10 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక తరగతికి పరీక్షలలో 10 ప్రశ్నలు ఇవ్వబడినవి. పరీక్షల్లో రాయబడిన సరైన సమాధానంకి 3 మార్కులు, సరిగాని జవాబుకు 1 మార్కు, జవాబు రాయనిచో 0 మార్కులు కేటాయించబడినవి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి ఎంత? -1 మార్క్. సో ఫస్ట్ వన్, గోపి రాసిన జవాబులో 5 సరైనవి 5 తప్పైనా అతనికి వచ్చిన మార్కులు ఎన్ని రాసిండు? గోపి 5 సరైన ఆన్సర్లు రాసిండు. సో కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని? 3 మార్క్స్ కదా, గోపి కరెక్ట్ వాటికి 3 మార్క్స్. సో ఎన్ని? 15. 5 తప్పు రాసిందట, సో తప్పు రాసిన వాటికి -1 కదా, ఏమవుద్ది? 5. సో ఆయనకు వచ్చినవన్నీ 15 - 5 అంటే ఎన్ని? 10 మార్క్స్. నెక్స్ట్ వన్,
రేష్మ రాసిన 10 జవాబుల్లో 7 సరైనవైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? రేష్మ ఎన్ని ఆన్సర్స్ రాసిందట? 10 ఆన్సర్స్ రాసింది. అందులో ఎన్ని కరెక్ట్? 7 కరెక్ట్ కదా. సో కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? 7 3 21. 7 కరెక్ట్ రాసిందంటే మిగిలినవి తప్పు రాసినట్టే కదా. సో 3 ఇంటూ తప్పు రాసిన వాటికి -1 కదా. సో -3. సో 21 - 3 ఎన్ని? 18 మార్క్స్. నెక్స్ట్ రష్మి రాసిన 7 జవాబులలో 4 తప్పు 3 సరైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? రాంగ్ ఆన్సర్కి 1, రైట్ ఆన్సర్కి 3. సో ఎన్ని తప్పులు రాసింది? 4 కదా. 4 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. కరెక్ట్ ఎన్ని రాసింది? 3 రాసింది. 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 - 4 ఏమవుద్ది? 5 మార్క్స్ వస్తాయి ఆమెకి. నెక్స్ట్ వన్, 5th వన్. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై 10 రూపాయల లాభము, బాస్మతి కాని బియ్యంపై 5 నష్టాన్ని పొందుతున్నాడు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చిన చూద్దాం. ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాస్మతి బియ్యంను 5000 బస్తాల బాస్మతి కాని బియ్యంను అమ్మాడు. ఆ నెలలో అతనికి వచ్చిన లాభమా లేదా నష్టమా ఎంత అని అడిగిండు. ఫస్ట్ ఏంటిది? బాస్మతి బియ్యం అయితే లాభం ఎంత? 10 రూపీస్. ఒకవేళ బాస్మతి కాని బియ్యం అనుకోండి, అప్పుడు ఎంత? 5 రూపీస్ నష్టం. సో ఆ వర్తకుడు ఏం చేసిండు? 3000 బస్తాల బాస్మతి బియ్యాన్ని అమ్మిండు. సో 3000 ఇంటూ 10, ఓకేనా. 5000 బస్తాల బాస్మతి కాని బియ్యాన్ని అమ్మిండు. 5000 ఇంటూ -5. ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ -25,000, ఇక్కడ 30,000 వస్తుంది, ఓకేనా. సో 30,000 - 25,000 ఎంత వస్తుంది? 30,000 - 25,000 5,000. 5,000 ప్లస్ కదా. సో ప్లస్ అంటే ఏంటి? లాభము అని అర్థం. అంటే 5,000 లాభం అనేది ఆయనకు వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, బాస్మతి కాని బియ్యం 6,400 బస్తాలు అంటే ఎంత? 6,400 బస్తాలు. బాస్మతి కాని బియ్యం కాబట్టి నష్టం కదా, 5 రూపాయలు నష్టం. -5. అప్పుడు ఏమొస్తుంది? -0 0 5 4 20 5 6 30 32. ఇంత? -32,000 నష్టం వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు? లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాల బాస్మతి బియ్యం అమ్మాలి? నష్టం ఎంత వచ్చింది? 32,000 కదా అక్కడ ఇచ్చిన బాస్మతి కాని బియ్యం వల్ల. సో ఇప్పుడు నష్టము లాభం రెండు రావద్దంటే అప్పుడు లాభం కూడా 32,000 ఉండాలి కదా. అప్పుడు రెండింటిని యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. అంటే లాభం కానీ నష్టం కానీ ఉండదు. అంటే బాస్మతి బియ్యం పైన లాభం అనేది 32,000 రావాలి. సో లాభం అంత రావాలంటే మరి ఎన్ని బస్తాలు అమ్మాలంటే లాభం ఎంత? 10 రూపాయలు కదా ఒక్క బస్తా మీద. సో దాన్ని 10తోనే డివైడ్ చేయండి. అప్పుడు ఎన్ని బస్తాలు అమ్మాలి? 3200 బాస్మతి బియ్యం అమ్మితే నష్టం కానీ లాభం కానీ రెండు ఉండవు. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 27 -9 ఇంటూ ప్లస్ 9 3 27. 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 35 ఏమవుతుంది? 5 ఇంటూ -7 ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల భాగాహారం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.